ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, అసలు నువ్వేంటి లోపల? విహారీ గారు, బయట డోర్ లాక్ పడిపోయింది. నేను ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నా ఎవరికి వినిపించడం లేదనుకుంటా. లక్ష్మి, అవన్నీ తర్వాత మనం త్వరగా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి. మోడల్స్ వచ్చారా? ఇంకా రాలేదు. అదేంటి, ఇప్పటి వరకు వాళ్ళు రాకపోవడం ఏంటి విహారీ గారు? మన గ్రూప్ లో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, ఒక్కసారి ఫోన్ చేయండి. ఛా, వాళ్ళ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో, ఇదేంటండి? ఇప్పుడు ఎలా విహారీ గారు? అవతల జాన్ ప్రెజెంటేషన్ త్వరగా స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్, టైం అవుతుంది, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కాలేదని మా సార్ చాలా సీరియస్ అవుతున్నారు. మా సార్ ఆ పనిలోనే ఉన్నారు మేడం. ఓకే సార్, ఇట్ విల్ బి స్టార్ట్ ఇన్ 5 minutes సార్. ఏంటి మేనేజర్ గారు, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కావడం లేదు? ఏంటి ప్రాబ్లం? మేడం, ప్రజెంటేషన్ కోఆర్డినేషన్ చేస్తున్న లక్ష్మీ మేడం కనబడడం లేదు. ప్రజెంటేషన్ చేయాల్సిన మోడల్స్ కూడా రాలేదు. అయితే ఇంకా ప్రోడక్ట్ లాంచ్ ఏమవుతుంది? వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా అవమానంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్తారు? అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అనుభవం చూడకుండా, అర్హత ఉందో లేదో తెలుసుకోకుండా ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్ ఇచ్చేస్తే ఇలానే అవుతుంది. Shall we go? ఓకే సార్. సార్ ప్లీజ్ వెయిట్ జస్ట్ 2 minutes. లేడీస్ అండ్ జెంటిల్మెన్, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెస్టీజియస్ గా లాంచ్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ వి క్రాఫ్ట్స్ చేతి కళాకృతుల నుంచి చేతి వస్త్రాల దాకా అరుదైన వాటి ప్రపంచాన్ని అందించే వేదిక. వీవర్స్ నుంచి పాత పద్ధతుల్లో వస్త్రాలు నేయించి ఆ వస్త్రాల్ని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించి వాటి మన్నిక ఔన్నత్యాన్ని తెలియజేసే వారధి వి క్రాఫ్ట్స్. ఇప్పుడు మా ప్రాజెక్ట్ నుంచి వచ్చే వస్త్రాల ప్రెజెంటేషన్ ని చూడండి. సహస్ర, ఆగు, కూర్చో. ఇంతకుముందు నీ మెడలో తాళి కట్టాను. ఆ రోజు నాలో కన్ఫ్యూజన్ తప్పించి ఇంకా ఏ ఎమోషన్ లేదు.
కానీ ఈరోజు మళ్ళీ నీకు తాళి కట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు నాలో నువ్వంటే చెప్పలేనంత ప్రేమ, ఇష్టం ఉన్నాయి. ఇప్పుడు ఈ మంగళసూత్రాన్ని నీ మీద ఇష్టంతో కడతాను కనకం. చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధి ఇవి ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తాను. చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు శ్రీనీడే తాకని రాముడు యమునా, యమునా, ఏంటది నాకు పిలిచా? ఎప్పుడు నువ్వు నా లక్ష్మి అని దాని పేరు జపిస్తూ ఉంటావు కదా. నీ శిష్యురాలు ఏం చేసిందో చూడవే. వదిన, లక్ష్మి ఆ పని ఎప్పటికీ చేయదు. అదేదో నిన్న ప్రాజెక్టు కోసం ప్రెజెంటేషన్ చెయ్యాలనుకున్నారు, అదే అనుకుంటా వదిన. దేనికోసమైనా విహారి ఎలా దాని పక్కన కూర్చుంటాడు? అది ఎలా సిగ్గు విడిచి విహారి పక్కన కూర్చుంటుంది? ప్రెజెంటేషన్ కోసమైనా ప్రాజెక్టు కోసమైనా అలా ఎలా చేస్తారు? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు పెళ్లి జరగడం ఏందమ్మా? వాళ్ళకి నిజంగా పెళ్లి జరిగి చాలా కాలం అయింది. అది తెలిస్తే పద్మాక్షమ్మ గారు ఏమైపోతారో ఏంటో. అది కాదు వదిన. నువ్వు మాట్లాడుకో. వస్తారు కదా రాని, రాగానే వాళ్ళ అంతు తేల్చేస్తాను. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటో కూడా తేల్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.